హలో మై పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న అప్పటికప్పుడు అనుకొని మేము చెన్నై వచ్చాము. ఓన్లీ ఫర్ 1 డే అనమాట. సో 1 డే మాకు లీజర్ దొరికింది అనేసి సమ్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్తో పాటు నేను ఇక్కడికి చెన్నై వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే 1 డేలో కొంచెం సమ్ పార్ట్ ఆఫ్ చెన్నై అయినా చూడొచ్చు అని. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చెన్నైలో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి రీకాల్ చేసుకుందామని కూడా మేము చెన్నై వచ్చామన్నమాట. సో నేనేంటంటే బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా అన్నయ్య దగ్గర నేను ఇంటర్న్షిప్ చేశాను ఇక్కడ. సో అప్పుడు నేను 2 months ఉన్నాను అనమాట. అడియార్లో ఉన్నాను. సో అవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకోవచ్చు 1 డే అయినా కూడా అని వచ్చాను. బికాస్ నాకు టూర్లు అంటే చాలా 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 ఇష్టం. ఆ విషయం నా వీడియోస్ ఫాలో అయ్యే చాలా వరకు అందరికీ తెలుసు. సో నేను ఎప్పుడో జనవరిలో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను అనమాట. బికాస్ ఆఫ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ మధ్యలో ఎక్కడికి వెళ్ళటానికి నాకు కుదరలేదు. సో ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను అన్నవి కూడా అన్ని క్లిప్పింగ్స్ అన్నవి నేను షూట్ చేశాను. అవన్నీ ఇప్పుడు యాడ్ చేసేస్తాను ఈ వీడియో కంటిన్యూషన్లో. సో ముందైతే అవి చూసేయండి. సో మేము వచ్చేసి 7:15కి అలా చెన్నైలో దిగేసాము. అండ్ నేను చూసారా చాలా మెస్సీ ఉన్నాను ఆ టైంకి. సో నేను దిగంగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా బీటెక్ సెకండ్ ఇయర్లో నేను చెన్నైలో ఉన్నాను అనేసి. అప్పుడు మేము ఒక్కసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళామన్నమాట. సో మేము అక్కడ ఏ బస్ స్టాండ్లో అదే బస్ స్టాప్లో మేమైతే ఎక్కామో అప్పుడు బస్సు అక్కడే ఈరోజు దిగాము. సో దిగంగానే ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేటట్టు మాకు ప్లేసెస్ కనిపించేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఎందుకు షూట్ చేశానంటే మేము బెంగళూరులో MBA చేసేటప్పుడు VBHC అని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళం. నాకు ఎందుకో ఆ ప్లేస్ గుర్తొచ్చిందనమాట. అందుకని ఈ అపార్ట్మెంట్స్ని నేను షూట్ చేశాను మీకు చూపిద్దామనేసి. అండ్ ఇక్కడ చూసారా ఫుల్ గ్రీనరీ ఉంది. చెన్నై అంటే గ్రీనరీ ఉండదేమో అనుకుంటారు కదా, బట్ ఫుల్ గ్రీనరీ ఉంది. అండ్ క్లైమేట్ కూడా సూపర్బ్ ఉంది ఇక్కడ ఈరోజైతే. సో ఇక్కడ వచ్చేసి రాడిసన్ బ్లూ హోటల్లో మేము స్టే చేసాము ఆ ఒక్కరోజు. అంటే ఒక్కరోజే ఉన్నాం లేండి, బట్ ఒక్కరోజే ఉంటాం కదా హోటల్లో, అక్కడ మేము ఎంజాయ్ చేయలేము అనుకున్నాము. బట్ మేము అక్కడ కూడా ఎంజాయ్ చేసాము. అలా ఎలా మాకు టైం దొరికింది అన్నది వీడియో కంటిన్యూషన్లో మీకే తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు కొంచెం కేసెస్ తగ్గినా కూడా చాలా బాగా వాళ్ళు అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు. మేము తీసుకెళ్ళిన ప్రతి ఒక్క బ్యాగ్ కూడా వాళ్ళు స్ప్రే శానిటైజర్స్ యూస్ చేసే లోపలికి అలో చేస్తున్నారు. అది నాకు చాలా సెక్యూర్డ్గా అనిపించింది. బికాస్ కొంచెం భయం ఉంది నాకు ఎట్లా ఉంటుందో ఏంటో అనేసి. అండ్ ఇక్కడ చూస్తే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లోపల కూడా. ఆబ్వియస్లీ కొంచెం మంచి హోటల్స్ అంటే మెయింటైన్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ షాప్ దగ్గరికి నేను వెళ్ళాను గిఫ్ట్స్ ఏమన్నా తీసుకుందాం అక్కడ అని. బికాస్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము 7:15కి అలా దిగామనేసి. మేము హోటల్కి వెళ్ళేటప్పటికి 7:30 అట్లా అయింది. ఎందుకంటే చాలా దగ్గర అది. సో అందుకనే నాకు ఇంకా కుదరలే అక్కడ గిఫ్ట్స్ తీసుకోవటం. అండ్ మేము వచ్చేసి మా రూమ్ దగ్గరకు వచ్చేసాము. సో మీ ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటుందా? నాకైతే చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లా ఇక్కడ చూసారా కంప్లీట్ అలా ఎవ్వరూ లేకుండా హోటల్ రూమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో వే ఉంటుంది కదా, నాకు చాలా చాలా భయం వేస్తుంది. బికాజ్ చాలా గోస్ట్ మూవీస్లో ఇలాంటి ప్లేసెస్లో కొంచెం హర్రర్గా అలా చూపిస్తారు కదా. సో నాకు అదొక మెంటల్ బ్లాక్ అనమాట. పిచ్చి భయం వేస్తుంది ఒక్కదాన్ని వెళ్ళేటట్టయితే. సో ఇది వచ్చేసి మా రూమ్ అనమాట 117. సో రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళైతే. అండ్ ఇక్కడ చూస్తే మనకి జనరల్గా లగేజ్ పెడతానికి ఒక సైడ్ ఒక కబోర్డ్స్ నీట్గా ఇస్తారంతే. బట్ ఇక్కడ ఏంటంటే ఒక రూమ్ లాగా ఇచ్చేసారు. సో అలా రూమ్గా ఉండటం వల్ల ఏంటంటే మనకి బయటకి అస్సలు మెస్ అన్నది కనిపించదు. అండ్ మనకి ఆ డోర్ దగ్గర కూడా ఎక్కడ ఇరుకుగా ఉండకుండా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం జనరల్గా మనకి హోటల్ రూమ్స్ ఎట్లా ఉంటాయో నీట్గా అట్లానే మెయింటైన్ చేస్తున్నారు. బట్ బ్యాక్గ్రౌండ్ బ్లూ ఇచ్చారు కదా, నాకు అది చాలా బాగా నచ్చింది. బికాస్ బ్లూ వచ్చేసి నా ఫేవరెట్ కలర్. అండ్ ఇక్కడ చూస్తే వ్యూ కూడా చాలా 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 బాగుంది. సిటీస్లో గ్రీనరీ కనిపించడమే చాలా కష్టం, బట్ ఇక్కడ మొత్తం గ్రీన్గా ఉండేటప్పటికి నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మేము తీసుకున్న రూమ్ సైడ్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుంది. అది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. కొంచెం నీట్గా అది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. అండ్ పక్షులు ఉన్నాయి కదా అక్కడ, నాకు అది కూడా చాలా లైవ్లీగా అనిపించింది అనమాట. తర్వాత అయితే ఇంకా ఎక్కువ పక్షులంతా కూడా వచ్చేసాయి. సో
ఇక్కడ రూమ్ నేను ఆల్రెడీ చూపించాను కదా, మొత్తం నీట్గా మెయింటైన్ చేశారు. జనరల్గా వేరే హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది, నథింగ్ స్పెషల్, బట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా తర్వాత పక్షులు చాలా ఎక్కువ వచ్చేసాయి అనేసి. మీరు చూస్తే అటు పక్కన షెడ్ లాగా ఉంది కదా, అటు మొత్తం కూడా పక్షులే. ఇంకా తర్వాత అయితే నేను ఈ షూట్ చేయటం ఆపాకైతే ఇంకా ఫుల్గా వచ్చేసే పక్షులు. చాలా చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా చూసారా, ఫుల్ సూపర్ ఉంది. లైక్ వర్షం పడేటట్టు ఉందన్నమాట. ఆ టైంలో కొంచెం భయం వేసింది వర్షం పడుతుందేమో అని, బట్ వర్షం పడింది. సో అందుకనే మేము బయటకు వెళ్ళటం కూడా లేట్ అయ్యింది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అన్ని చోట్ల ఇచ్చినట్టే టీ కాఫీ అన్నీ ఇచ్చారు. బట్ నాకు ఇక్కడ స్పెషల్గా ఏమనిపించిందంటే, జనరల్గా మనకి మిల్క్ పౌడర్స్ ఇస్తారు కదా, బట్ ఇక్కడ మిల్క్ పౌడర్స్ ఇవ్వలేదు, కాన్సన్ట్రేటెడ్ మిల్క్ అన్నది ఇచ్చారు. అది నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. లైక్ మిల్క్ పౌడర్ అంటే టేస్ట్ బాగోదు, బట్ ఏంటంటే ఇక్కడ మిల్క్ పౌడర్ కాన్సన్ట్రేటెడ్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నాకు ఇంకొంచెం స్పెషల్గా ఈ రూమ్లో అనిపించింది ఏంటంటే, ఫోటోగ్రఫీ చాలా బాగుంది. నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, అందుకనే నాకు నచ్చింది. తీయటం కాదు, చూడటం ఇష్టం. సో మేమైతే చాలా ఆకలేసి ఇంకా టిఫిన్ తినడానికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ టిఫిన్ తినడానికి వెళ్ళేదాకా ఓకే నార్మల్గా ఉంటుందేమో బఫే అనుకున్నాను, బట్ ఇక్కడ చాలా 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 బాగుంది. బికాస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. జనరల్గా క్లబ్ మహేంద్రాలో ఎక్కువ వెరైటీస్ ఉంటాయి, నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నిటికన్నా క్లబ్ మహేంద్ర రిసార్ట్లో ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. బట్ క్లబ్ మహేంద్ర రిసార్ట్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ లిక్విడ్స్కి వస్తే ఎన్ని డిఫరెంట్ లిక్విడ్స్ అన్నీ పెట్టారంటే, అక్కడ జ్యూసెస్ ఉన్నాయి, అండ్ ఆల్సో మనకి లెమన్ వాటర్ ఉన్నాయి, బటర్ మిల్క్ ఉన్నాయి, డీటాక్స్ వాటర్స్ ఉన్నాయి. డీటాక్స్లో కూడా 4-5 వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా ఏంటంటే మనకి వాళ్ళు షార్ట్స్ లాగా చాలా డిఫరెంట్గా అంతా కూడా అక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి విత్ షుగర్, వితౌట్ షుగర్, అట్లా విత్ హనీ, అట్లా చాలా చాలా డిఫరెంట్గా అంతా పెట్టారు. ఇక్కడ ఉన్నవే కాకుండా మనకి ఏమన్నా ఆప్షనల్ ఉంటే అక్కడ ఉన్నట్లో మనకేమన్నా కొంచెం డిఫరెంట్గా కావాలంటే వాళ్ళు అప్పటికప్పుడు మేక్ చేసుకొని ఇస్తున్నారు. నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా బుఫే టిఫిన్స్ ఎలా పెట్టారో అంతా పెట్టారు. అండ్ జనరల్గా బుఫే టిఫిన్స్లో పెట్టే ఐటమ్స్ కన్నా ఇక్కడ చాలా చాలా ఎక్కువ పెట్టారు. లైక్ నార్త్ ఇండియన్స్ ఇష్టపడేది, సౌత్ ఇండియన్స్ ఇష్టపడేది, కొన్నేమో కొంచెం ఫారినర్స్ కూడా ఇష్టపడేటట్టు చాలా చాలా డిఫరెంట్గా పెట్టారు. అండ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను టిఫిన్స్లో కట్లెట్ పెట్టడం. ఇక్కడ టిఫిన్స్లో కట్లెట్ పెట్టారు. అండ్ లైవ్ కౌంటర్లో కూడా చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. జనరల్గా మనకి బయట ఎట్లా ఒక 5-6 ఐటమ్స్ అలా ఉంటాయి, ఇక్కడ మోర్ దాన్ 15 ఐటమ్స్ దాకా వాళ్ళు లైవ్ కౌంటర్లో చేసేస్తున్నారు. లైక్ పూరీలో ఒక 3 వెరైటీస్ ఆఫ్ పూరీస్ అట్లా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పూరీ చెప్తున్నాను. అట్లా చాలా చాలా డిఫరెంట్గా వాళ్ళంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి టిఫిన్స్లో. సో ఇక్కడ వచ్చేసి టీ కాఫీ కూడా వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు లైవ్లో ప్రిపేర్ చేసి ఇస్తున్నారు, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ డిజర్ట్స్కి వస్తే డిజర్ట్స్ కూడా మార్నింగ్ టిఫిన్లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ డిజర్ట్స్ పెడుతూ అయితే నేను ఫస్ట్ టైం చూశాను. చాలా చాలా బాగుంది. అండ్ శాండ్విచ్ కూడా చాలా టేస్టీగా ఉంది, నాకు చాలా చాలా నచ్చింది. నాకు అన్నిటికన్నా శాండ్విచే బాగా నచ్చింది అనమాట. అక్కడ చూసారు కదా, ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా ఫుల్గా ప్లాంట్స్ అన్నీ పెట్టారు. జనరల్గా డైనింగ్ ఏరియా ఇలాంటి చోట ఫుట్టిన్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఆక్సిజన్ అది కూడా మంచిగా ఉండటానికి వాళ్ళు మొత్తం ప్లాంట్స్ అవి పెట్టారంట. నేను అక్కడ వెళ్ళి కనుక్కున్నాను, ఇంత మంచిగా అన్ని చోట్ల ప్లాంట్స్ ఎందుకు పెట్టారంటే ఓన్లీ నీట్గా బ్యూటిఫుల్గా కనిపించడం కోసమే కాదు, హెల్త్ కోసం కూడా పెట్టారు. అండ్ మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ కార్న్ఫ్లెక్స్ తీసుకున్నా, బట్ కార్న్ఫ్లెక్స్ కన్నా దానిలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం హెల్తీగా తిందాం అనుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కట్లెట్ అండ్ సమ్ ఓట్స్ డిజర్ట్ అవన్నీ కూడా తీసుకున్నాను. అవి ఒక్కటే కాదులేండి, నేను ఇండియన్ కూడా తిన్నాను, లైక్ గారెలు అండ్ ఆల్సో సమ్ పొటాటో వెజ్జెస్ అవి తిన్నాను. టేస్ట్ అయితే సూపర్. స్విమ్మింగ్ పూల్ అలౌ చేస్తున్నారా లేదా, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా, అలౌ చేస్తున్నారా లేదా అనేది చూద్దామని నేను ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాను. బట్ వచ్చే టైంకి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా, సో చూసారు కదా క్లైమేట్ అయితే చాలా 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 బాగుంది.
చెన్నై ఇలా ఉండటం అన్నది నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. బికాజ్ నేను ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు సమ్మర్‌లో వచ్చాను. సెకండ్ టైమ్ వచ్చినప్పుడు సమ్మర్‌లో వచ్చాను. సో, అది సేమ్ విజయవాడలానే ఉంటది గదా! బట్ ఇప్పుడైతే ఫుల్ ఎంత బావుందంటే క్లైమేట్ ఫుల్ చల్లగా ఉంది ఇక్కడ. బట్ అది నాకు పాజిటివ్, నెగెటివ్ గూడా ఇప్పుడు. బికాజ్ నేను బయటికెళ్ళాలి అంటే ఇంత హెవీ రెయిన్‌లో క్యాబ్స్‌లో వెళ్ళటం అంత కరెక్ట్ గాదు. సో, ఖచ్చితంగా కొంతసేపు నేను వెయిట్ చేయాలి. బట్ క్లైమేట్ ఇక్కడ ఈ హోటల్‌లో ఉండైతే క్లైమేట్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. సో, ఒక 1 అవర్ డిలే అయింది. 1 అవర్ తర్వాత బయటికెళ్తాం ఇంక మేము. బయట క్లైమేట్ సెట్ అయిపోయింది. వర్షం తగ్గిపోయింది అండ్ పడేటట్టు కూడా ఏం కనిపించలేదు. సో, నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. సో, ఫస్ట్ నేనొచ్చేసి ఫోరం మాల్‌కెళ్తున్నాను. ఫోరం విజయ మాల్. యాక్చువల్‌గా అయితే నాకు చెన్నైలో ఫినిక్స్ మాల్ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఆల్రెడీ చెప్పాను కదా! లాస్ట్ టైం నేను చెన్నైలో ఉన్నాను కొన్ని రోజులనేసి. అప్పుడు నేనైతే వీక్‌కి 2-3 టైమ్స్ ఆ మాల్‌కెళ్ళేదాన్ని. అంత ఇష్టం నాకు. బట్ ఏంటంటే నేను ఈ మాల్ లైక్ విజయ మాల్ ఒక్కసారి కూడా చూడలేదు కాబట్టి అదొకసారి నేను ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకున్నాను. టైం ఉంటే ఫినిక్స్ మాల్‌కి కూడా వెళ్తాను. బట్ ఫస్ట్ అయితే ఫోరం మాల్‌కి వెళ్దాం అనుకున్నాను. సో, ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి. నేనైతే ఫోరం మాల్‌కి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడొచ్చేసి రాడిసన్ బ్లూ హోటల్ నుంచి ఫోరం విజయ మాల్‌కి 30 మినిట్స్ అలా పట్టింది. ట్రాఫిక్ అస్సలు లేదని చెప్పలేను. కొంచెం ట్రాఫిక్ ఉంది. బట్ దగ్గరే ఉందన్నమాట అది రాడిసన్ హోటల్‌కి. అండ్ ఈ మాల్ వచ్చేసి బయట నుంచి చూడటానికైతే సో ఉంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సూపర్ మార్కెట్ అండ్ సమ్ లోకల్ స్టోర్స్ అండ్ క్రాక్స్ లాంటి లైక్ మనకి విజయవాడలో దొరికే లాంటి స్టోర్సే అక్కడ ఉన్నాయన్నమాట. సో, నేను కొంచెం అప్సెట్ అయ్యాను. బికాస్ నేను అక్కడికి ఎందుకు వెళ్ళానంటే మాల్‌కి మనకి విజయవాడలో దొరకని ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా బ్రాండ్స్ ఏమన్నా ఉంటే నేను అక్కడ పర్చేస్ చేసుకుందాం అన్నట్టు వెళ్ళాను. సో, అక్కడ అంతా నార్మల్‌గా ఉంది. అండ్ ఇక్కడ సెలూన్ ఉందనమాట టోనీ అండ్ గై. నేనైతే వెళ్ళి హెయిర్ వాష్ చేయించుకుందాం అనుకోని కూడా కంట్రోల్ చేసుకున్నాను. బికాస్ 1 డేనే ఉంది కాబట్టి నేను అస్సలు అలా టైం వేస్ట్ చేయకూడదు అనేసి. సో, ఈ మాల్ ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ పీవీపీ మాల్ లాగా ఉంది. అంటే ఆ కన్స్ట్రక్షన్ అలా అనిపించిందనమాట. అండ్ ఇంకా బ్రాండ్స్‌కి వచ్చేస్తే జనరల్‌గా మనకి విజయవాడలో దొరికే బ్రాండ్సే అన్నీ ఉన్నాయి. నాకు అనిపించింది విజయవాడలో అన్ని బ్రాండ్స్ వచ్చాయా లేకపోతే ఈ మాల్లో ఏమీ అంతగా బ్రాండ్స్ లేవా అని నాకు అర్థం కాలేదు. మళ్ళీ కామెంట్ చేసేయకండి. అంటే విజయవాడలో ఏమీ ఉండవనుకుంటున్నారా అది ఇది అనేసి. విజయవాడ అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం. మై ఫేవరెట్ ప్లేస్ అది. బట్ ఏంటి అంటే జనరల్‌గా చెన్నై ఇంకొంచెం పెద్ద సిటీ కాబట్టి ఇంకా ఏమన్నా డిఫరెంట్‌గా ఉంటాయా అని నేను సెర్చ్ చేస్తున్నాను. బట్ అన్నీ ఇక్కడ విజయవాడలో ఉన్న స్టోర్సే ఉన్నాయన్నమాట మొత్తం కూడా. సో, నేనైతే ఫుల్‌గా డిసప్పాయింట్ అయ్యాను. బికాస్ నాకుంది ఒక్కరోజే కదా అందుకు. బట్ నాకు ఇక్కడ ఈ స్టోర్‌లో నచ్చింది ఏంటంటే ఇక్కడ హెల్త్ అండ్ గ్లో ఉంది. హెల్త్ అండ్ గ్లో వచ్చేసి విజయవాడలో లేదు. నాకు హెల్త్ అండ్ గ్లో చాలా ఇష్టం. అక్కడ నేను కొన్ని ప్రొడక్ట్స్ అన్నీ పర్చేస్ చేశాను. అవి ఏం కొన్నాను అనేసి వీడియో ఎండింగ్‌లో మీకు చూపిస్తాను. అండ్ ఇంకా అంతా కూడా నార్మలే అనమాట. విజయవాడలో ఉన్న స్టోర్సే ఉన్నాయి కాబట్టి నేనేం తీసుకోలేదు. బట్ ఇక్కడ ఏంటంటే మాల్‌లో ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. డ్రెస్సెస్ అండ్ శారీస్ కూడా. ఇక్కడ వచ్చేసి నేను శారీస్ తీసుకున్నాను. బికాజ్ చాలా తక్కువ కాస్ట్‌కి చాలా చాలా బాగున్నాయి అక్కడ శారీస్ అంతా కూడా. సో, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అక్కడే శారీస్ అన్నీ తీసేసుకున్నాను. బికాస్ బయటకు వస్తే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా ఇంట్లో వాళ్ళకి. అండ్ నాకు ఇష్టం కూడా తీసుకెళ్ళటం. అందుకనే నేను తీసుకున్నాను. కానీ చాలా చాలా బాగున్నాయి శారీస్. నేను వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. అండ్ ఓవరాల్‌గా ఇంకేమీ నాకు అంత అనిపించలేదు. నార్మల్‌గానే ఉంది ఇంకా అంతా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అంతా ఫుల్‌గా జనాలు ఉన్నారు. ఈ టైంలో అంత హెవీ రష్ దగ్గరికి వెళ్ళేసి తినటం ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. అండ్ నేను ఒక్కదాన్నే వెళ్ళానన్నమాట. బికాస్ నాతో వచ్చిన వాళ్ళందరూ బిజీగా ఉండటం వల్ల నేను ఒక్కదాన్నే షాపింగ్‌కి వెళ్ళాను. సో, ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు ఎందుకులే అట్లా అనేసి ఇంకా నేను అక్కడ ఫుడ్ తినలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫన్ సిటీ అని ఉందన్నమాట పైన టాప్ ఫ్లోర్‌లో. నాకు ఈ ఫన్ సిటీ చూసిన తర్వాత అనిపించింది 90s కిడ్స్‌కి ఇవేమీ లేవు కదా అని. అప్పట్లో కూడా ఉండేవి కానీ ఇంత డిఫరెంట్ వెరైటీగా అంతా ఉండేది కాదు కదా అనిపించింది నాకు. నాలాగా మీలో ఎవరన్నా కూడా అనుకుంటే కామెంట్ చేసేయండి. నేనైతే ఇలా డిఫరెంట్‌గా ఏమన్నా కనిపించిన ప్రతిసారి అనుకుంటాను మా చిన్నప్పుడు ఇవన్నీ లేవు కదా అనేసి. అండ్ నాకు ఆ టైంకి వచ్చేసి ఫుల్ ఆకలేసేస్తుంది. బికాస్ అప్పటికే 2:40 అయిపోయింది. ఇంకా నేను ఒక రెస్టారెంట్‌కి వెళ్ళానన్నమాట. సాల్ట్ ఇండియన్ రెస్టారెంట్ అనేసి. ఇది వచ్చేసి
చాలా ప్లేసెస్లోనే ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం నీట్గా డీసెంట్గా ఉంటుంది. ఒక్కదాన్నే వెళ్ళాను కదా, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని వెళ్ళాను. అండ్ ఇక్కడ ఇంటీరియర్స్ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ వాళ్ళు వే ఆఫ్ రిసీవింగ్ కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఫుడ్కి వచ్చేస్తే నేను వచ్చేసి రోటీ అండ్ మలై కోఫ్తా తీసుకున్నాను. జనరల్గా మలై కోఫ్తా కొంచెం స్వీట్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన కర్రీ. బట్ ఇక్కడ ఏంటంటే టేస్ట్ బాగుంది కానీ అస్సలు స్వీట్గా అనిపించలేదు. నేను వాళ్ళతో మళ్ళీ బ్రౌన్ షుగర్ తెప్పించుకొని బ్రౌన్ షుగర్ మిక్స్ చేసుకొని మరీ తిన్నాను. కొంతమందికి వియర్డ్గా అనిపించవచ్చు, బట్ మలై కోఫ్తా స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. అండ్ నాకు వచ్చేసి ఫుల్ అలసిపోయాను ఆ టైంకి. బట్ అయినా కూడా నేను వెంటనే అక్కడ నుంచి తినంగానే ఫ్యూనిక్స్ మాల్కి స్టార్ట్ అయిపోయాను. బికాస్ నేను అక్కడ ఏమీ తీసుకోలేదు, ఓన్లీ హెల్త్ అండ్ గ్లోలో కొన్ని తీసుకున్నాను. అండ్ శారీస్ వచ్చి మా పేరెంట్స్కి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే నేను తీసుకున్నాను. నాకంటూ నేను స్కిన్ కేర్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమీ తీసుకోలేదు. అందుకనే ఫ్యూనిక్స్ మాల్కి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఎవరన్నా ఇలా చెన్నై వచ్చినప్పుడు షాపింగ్ చేయాలంటే ఈ స్పెసిఫిక్ మాల్ అయితే అవాయిడ్ చేయండి. బికాస్ మనకి ఇక్కడ విజయవాడలో, హైదరాబాద్లో అక్కడ కూడా హ్యాపీగా అన్నీ దొరికేస్తున్నాయి. యాక్చువల్గా ఫినిక్స్ మాల్లో ఉన్నవన్నీ హైదరాబాద్లో కూడా దొరుకుతాయి. బట్ విజయవాడ, వైజాగ్ వాళ్ళు ఎవరన్నా కొంచెం వేరే కాకినాడ ఇలా వెళ్తే మాత్రం ఈ మాల్ అయితే వేస్ట్. మీరు డైరెక్ట్ ఫ్యూనిక్స్ మాల్కి వెళ్ళిపోతే టైం సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఫ్యూనిక్స్ మాల్లో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా కొత్త కొత్త డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. నేను వచ్చేసి బాబీ బ్రౌన్లో ఫౌండేషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. బట్ నాకు గుర్తులేదనమాట ఫ్యూనిక్స్ మాల్లో బాబీ బ్రౌన్ ఉందా లేదా అనేసి. సో నేను అక్కడ చూడాలి ఇంకా ఉందో లేదో. అండ్ ఆల్సో మ్యాక్లో కూడా నేను ఒక నా ఫేవరెట్ షేడ్ ఉందనమాట, అది నాకు ఎక్కడా దొరకట్లేదు. ఇట్స్ లైక్ న్యూడ్ బ్రౌన్ కలర్ వస్తుంది. సో అది కూడా నేను చూడాలి. సో నేను ఇక్కడ ఫ్యూనిక్స్ మాల్ దగ్గరకు వచ్చేసాను. ఇది చాలా చాలా పెద్ద మాల్ అనమాట. మొత్తం ఫ్యూనిక్స్ మాల్ మొత్తం ప్రతి ఒక్క స్టోర్ చూసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ మనకి 1.5 డే పడుతుంది, అంత పెద్దది. ఇక్కడైతే తెలుసా అందరూ ట్రాలీ బ్యాగ్స్ తెచ్చుకున్నారు అన్నీ కొన్నవి పెట్టుకోవటానికి. బికాస్ అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి వస్తే మొత్తం మనకి ఫ్యామిలీ మొత్తానికి స్కిన్ కేర్, డ్రెస్సులు అన్నీ పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మాల్లో మీరు చూస్తే స్టార్టింగ్లోనే డీజిల్ కనిపించింది కదా, అలా కొంచెం మనకి ఏంటంటే విజయవాడలో స్పెసిఫిక్ స్టోర్స్ లేనివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో టామీ హిల్ ఫిగర్స్ అయితే ఉందిలే కానీ, బట్ డిఫరెంట్గా ఇంకా చాలా చాలా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మనకి సఫోరా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ బాబీ బ్రౌన్ నాకు దొరికింది. ఎండ్ ఆఫ్ డే నేను ఉంటుందో లేదో అనుకున్నాను, బట్ నాకైతే ఇక్కడ బాబీ బ్రౌన్ దొరికింది. బట్ ప్రాబ్లం ఏంటంటే నా షేడ్ ఆఫ్ ఫౌండేషన్ లేదు అక్కడ. సో కొంచెం అప్సెట్ అయ్యాను. నెక్స్ట్ మ్యాక్లో కూడా ఇదే ప్రాబ్లం అయ్యింది. నేను బ్రౌన్ షేడ్ ఒకటి ఎతుకుతున్నాను న్యూడ్ కలర్ది, నాకు మ్యాక్లో చాలా ఇష్టమైన షేడ్. బట్ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఆ షేడ్ రిలీజ్ చేయట్లేదంట. సో అదొక బ్యాడ్ లక్ అనిపించింది నాకు. ఇక్కడ వచ్చేసి క్లినిక్ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్, అక్కడ కూడా నేను కొంచెం స్కిన్ కేర్ అంతా తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే క్లినిక్లో నేను డైరెక్ట్గా ఫ్రాంక్గా ఎప్పుడూ వెళ్ళి తీసుకోలేదు. ఎప్పుడన్నా మా బ్రదర్ యూఎస్ నుంచి తీసుకొచ్చినప్పుడు యూస్ చేయటమే తప్ప నేను ఎప్పుడు డైరెక్ట్గా యూస్ చేయలేదు. సో నేనేంటంటే అక్కడికి వెళ్ళి టెస్టర్స్ యూస్ చేసి ఆ టెస్టర్స్ని బట్టి నేను ప్రొడక్ట్స్ అన్నవి తీసుకున్నాను. సో నేను ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నాను అన్నది నేను ఎండ్ ఆఫ్ ద వీడియో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఓన్లీ క్లినిక్కే కాదు, చాలా చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఎవరైనా మంచిగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసుకోవాలి అంటే నా సజెషన్ ఏంటంటే ఇలా బయటకి కొంచెం మీరు బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు అది యూస్ చేసి మీ స్కిన్ మీద యూస్ చేసే తీసుకోండి. బికాస్ అవన్నీ కూడా కాస్ట్లీ బ్రాండ్స్ కాబట్టి మీరు యూస్ చేయకుండా తీసుకోవటం అంత కరెక్ట్ కాదు, వేస్ట్ అయిపోతుంది కాబట్టి. బికాస్ అది ఒక్కొక్క ప్రోడక్ట్ మినిమం 2-5 అట్లా ఉంటాయి కాబట్టి చాలా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ టాయ్ షాప్స్కి వస్తే నాకైతే ఎంత షాకింగ్గా అనిపించిందంటే ఒక 10 నుంచి 15 దాకా టాయ్ షాప్స్ ఉన్నాయి అక్కడ. బాబోయ్, టాయ్ షాప్స్ కూడా ఇన్ని ఉంటాయా అనుకున్నాను. అండ్ ఇక్కడ H&M కూడా డైరెక్ట్ స్టోర్ ఉంది అక్కడ. బట్ ఏంటంటే నాకు H&M స్టోర్కి వెళ్ళటానికి టైం సరిపోలేదు. నేను అక్కడ తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకైతే టైం సరిపోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్స్ ఒక 7 to 6 months నుంచి వెతుకుతున్నా మంచి హ్యాండ్ బ్యాగ్ కోసం.
బట్ ఇక్కడ ఈ స్టోర్లో నాకు నచ్చే కానీ ప్రాబ్లం ఏంటంటే అవన్నీ కంప్లీట్ లెదర్ బ్యాగ్స్ అనమాట. నేను మాత్రం లెదర్ అస్సలు యూస్ చేయకూడదని ఫిక్స్ అయిపోయాను. సో అందుకనే నాకు ఇంకక్కడ బ్యాగ్స్ తీసుకోకుండా వచ్చేసాను. నాకేంటంటే బాగా వెతుకుతున్నాను ఒక మంచి బ్రాండ్లో తీసుకోవాలి అండ్ అది నాన్ లెదర్ అవ్వాలని. ఇక్కడ ఎంకేలో కూడా చూశాను. బట్ ఎంకేలో ఏంటంటే నాకు నచ్చిన స్పెసిఫిక్ బ్యాగ్స్ అన్నీ కూడా లెదర్ మేడే ఉన్నాయి. ఇంకా వేరే నాన్ లెదర్ ఉన్నాయి కానీ అవి నాకు అంతగా నచ్చలేదు. నాకేంటంటే కొంచెం టాట్ బ్యాగ్ లాగా ఉండేటట్టు కావాలని నేనైతే ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కామాకి వచ్చాను. సో నేను కామా ఏంటంటే డైరెక్ట్ స్టోర్కి రావటం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను మంచిగా టెస్టర్స్ అవి యూస్ చేసి నాకు సెట్ అయిన ప్రొడక్ట్స్ అన్నీ నేను తీసుకున్నాను. అవి కూడా ఎండ్లో మీకు చూపించేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ ఎసెన్షియల్స్లో కూడా నాకు నచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ తీసి సైడ్ పెట్టి నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పాను. బికాస్ అప్పటికే వెయిట్ ఎక్కువైపోయి బట్ లాస్ట్లో నేను కొనటం మర్చిపోయి వెళ్ళిపోయాను. బట్ నాకు ఏవి సెట్ అయ్యో చూసుకున్నాను కదా, అవి నేను ఇంకా ఆన్లైన్లో పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అర్మానీ ఎక్స్చేంజ్కి వచ్చే ఇదే లాస్ట్ అనమాట ఇక హ్యాండ్ బ్యాగ్స్ చూడటంలో. సో ఇక్కడ బాగుంటే తీసుకుందాం లేకపోతే వెయిట్ చేద్దామని వెయిట్ చేశానే తప్ప నేను అలాగా లెదర్ అయితే తీసుకోవద్దు అండ్ చూడటానికి బాగోపోయినా తీసుకోవద్దు అని ఫిక్స్ అయిపోయాను. బట్ నాకు ఇక్కడ మాత్రం ఒక బ్యాగ్ చాలా చాలా బాగా నచ్చింది. సో అదైతే నేను తీసేసుకున్నాను. ఆ బ్యాగ్ కూడా నేను వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను. బట్ నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి అస్సలు నచ్చలేదు అది. బట్ ఏంటంటే మా మమ్మీని అడిగితే చాలా బాగుంది అంది. తను కూడా ఎందుకు అందంటే కలర్ అంత నీకు ఫంకీగా లేదు అంది. బట్ ఎనీవే మా మమ్మీని అడిగితే బాగానే ఉందంది కదా, మళ్ళీ అది ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే హైదరాబాద్ దాకా వెళ్ళాలంట, ఏం వెళ్తాంలే అనేసి నేనైతే అది ఉంచేసుకున్నాను. నాకైతే నచ్చింది. బట్ నా ఫ్రెండ్కి ఏంటంటే కొంచెం ఫ్యాషన్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. తను చెప్పింది కదా చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఏమో అట్లా ఇంకా కుదరలేదు. ఇంకా ఇక్కడ గాగుల్స్ అండ్ వాచెస్ కూడా చూశాను కానీ ఏమీ తీసుకోలే. అప్పటికే ఫుల్ బడ్జెట్ నేను వాడేశాను. ఇంకా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకా నేనైతే రిటర్న్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మేము ఇంకా కొంతసేపు ఉందాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు అండ్ ఓపిక కూడా లేదు. ఎందుకంటే నెక్స్ట్ డే వచ్చేసి మా ఫ్రెండ్ పెళ్ళుంది. అందుకనే ఇక మేము నైటే బయలుదేరిపోయాం రిటర్న్. సో అది మ్యాటర్. మొత్తం 2 మాల్స్ ఫుల్గా తిరిగేసి ఫుల్గా షాపింగ్ చేసేసాను. ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఒక్కరోజు వచ్చినా కంప్లీట్గా నేను చేయాలనుకున్న షాపింగ్ చేశాను. ఇంకా కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నా కానీ టైము లేదు, నాకు ఓపిక కూడా లేదు. అయిపోయింది నా పరిస్థితి 2 మాల్స్ తిరిగేటప్పటికే. ఫ్యూనిక్స్ మాల్ అయితే నేను చూపిస్తూనే ఉన్నా కదా, చాలా చాలా పెద్ద మాల్ అనమాట. సో అది తిరిగేటప్పటికే నా ఓపిక అయిపోయింది. యాక్చువల్గా నేను అనుకున్న బడ్జెట్ కూడా అయిపోయింది. అందుకని కూడా నేను ఇంకా బయట ఇంకెక్కడికి వెళ్ళలేదు. సో ఇప్పుడైతే మాకు చెక్అవుట్ టైం అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే చెక్అవుట్ అయిపోవాలి కాబట్టి నేను ఏమేమి తీసుకున్నాను అన్నది విజయవాడ వెళ్ళిన తర్వాత మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చాలా చాలా నేను తీసుకున్నాను. సో ఏం తీసుకున్నానని మీకు ఎగ్జైట్మెంట్ ఉంది కదా, సో ఇది కంటిన్యూషన్ వీడియో చూసేయండి. అండ్ మీరు కానీ ఇలాగా ఎక్కడన్నా హోటల్స్లో చెక్ ఇన్ అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది, మీకు చెప్తాను చూడండి. అదేంటి అంటే ఇందాక మార్నింగ్ నేను ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్ చూపించా కదా, అవన్నీ దాసేసాను, తీసేసుకున్నాను. అండ్ తర్వాత ఒక మాయిశ్చరైజర్ ఉంది, ఈ తర్వాత ఒక కోంబ్ ఉంది. ఇవన్నీ ఏం చేస్తానంటే నేను హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అనమాట. ఈ పని నేను ఏ హోటల్కి వెళ్ళినా కూడా కంపల్సరీ చేసే విషయం. మీరు కూడా చేయండి, డబ్బులు ఊరికే రావండి. ఇలాంటివన్నీ తీసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్, మనం ఏదో ఒకటి రిటర్న్ తీసుకెళ్ళాము అనేసి. సో ఖచ్చితంగా మీరు కూడా తీసుకోండి. అలా తీసుకోవటం ఏంటి అనుకోకండి. నాలాగా ఎవరన్నా తీసుకుంటుంటే మాత్రం ముందు నుంచి కూడా కామెంట్లో ఒక హైఫై ఇచ్చేయండి. సో ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. కంటిన్యూషన్ వీడియోలో చెప్పాను కదా ఏమేమి తీసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను విజయవాడ వెళ్ళిన తర్వాత. యాక్చువల్గా అయితే నేను డైనింగ్ ఏరియా మళ్ళీ షూట్ చేయాలి అనుకోలేదు, బికాస్ నేను ఆల్రెడీ చూపించాను కదా అనేసి. బట్ ఇక్కడ ఏమైంది అంటే ఆ రోజు ఓనం. సో ఏంటంటే ఆ రోజు నైట్ ఫుడ్ అంతా కూడా కంప్లీట్ కేరళ బేస్ ఫుడ్ అంతా పెట్టారు. సో అలా డిఫరెంట్గా ఫుడ్ ఐటమ్స్ పెట్టారు కాబట్టి మీకు కూడా ఒకసారి వీడియో షూట్ చేసి చూపించాలి అనిపించింది. అండ్ వీళ్ళు ఇక్కడ డెకరేషన్ కూడా చూడండి ఎంత బాగా చేశారో. ఎంట్రన్స్లో పెట్టారనమాట, డైనింగ్ హాల్ ఎంట్రన్స్లో అలాగా ఒక లైక్ మనకు ఎథ్నిక్
కేరళ బేస్ ఫీల్ రావటం కోసం వాళ్ళు అలా పెట్టారు. సో నాకు ఆ డెకరేషన్ కూడా నచ్చి మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ఫుడ్ వెరైటీస్ దగ్గరకు వస్తే ఎన్ని వెరైటీస్ అన్నీ పెట్టారంటే, యాక్చువల్గా కేరళ అంటేనే సీ ఫుడ్ అక్కడ చాలా బాగుంటుంది కదా. సో సీ ఫుడ్లో వాళ్ళు 7 to 8 టైప్స్ ఆఫ్ ఓన్లీ స్నాక్స్ పెట్టారు అక్కడ. సో అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. లైక్ అక్కడ ఉన్న చాలా అంటే ఫేమస్గా ఉన్న స్నాక్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ పెట్టారు మాకు. అండ్ ఆల్సో మటన్, చికెన్ అవి కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ కర్రీస్ కూడా ఓన్లీ స్నాక్సే కాదు, కర్రీస్ కానీ అంతా కూడా చాలా చాలా వెరైటీస్ అన్నీ పెట్టారు. ఓన్లీ నాన్ వెజ్జే కాదు, వెజ్లో ఉన్న వెరైటీస్ అండ్ స్వీట్స్ అన్నీ కూడా కంప్లీట్గా అక్కడ కేరళలో ఏవైతే ఫేమస్ ఉన్నాయో అక్కడ వాళ్ళు అవే సర్వ్ చేశారు అందరికీ. అండ్ ఆల్సో అక్కడ ఏదో డ్రింక్ చాలా ఫేమస్ అంట. అది ఎలా ఉంది అంటే కొంచెం మనకి సుగంధ వాటర్ ఉంటాయి కదా, సుగంధ సోడా, దానిలో కొంచెం వాళ్ళు స్పైస్ లైక్ మిర్చి యాడ్ చేసినట్టుంది టేస్ట్. అది కూడా మాకు ఇచ్చారు. సో అదైతే నాకు అన్నిటికన్నా చాలా చాలా బాగా నచ్చింది. సో డెజర్ట్స్లో కూడా చాలా వెరైటీస్ అన్నీ పెట్టారు. అక్కడ ఏదో అటుకులతో మనకి పాయసం చేస్తారు, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్తో చేసిన స్వీట్ అనమాట, అది కూడా చాలా బాగుంది. మేము ఏదో ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం. నైట్ కూడా ఫుడ్ చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. నేను వీడియో ఎండింగ్లో చెన్నైలో ఏమేమి షాపింగ్ చేశాను అన్నది చూపిస్తాను అన్నాను కదా. సో నేను వచ్చేసి విజయవాడ వచ్చేసాను. సో నేను వచ్చేసి ఫస్ట్ మీతో శారీస్ ఏం తీసుకున్నాను అన్నవి చూపిస్తాను. సో ఈ శారీ వచ్చేసి చాలా చాలా స్మూత్ మెటీరియల్ అనమాట. ఇది షిఫాన్ అనుకుంటా, నాకు ప్రాపర్గా క్లాత్ అవి తెలియదు శారీస్వి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా ఇలా ప్రింటెడ్ వచ్చిందనమాట. సో నాకు ఇది చాలా 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 బాగా నచ్చింది. సో కాస్ట్కి వచ్చేస్తే మనకి ఆంధ్ర కన్నా తమిళనాడులో కాస్ట్ తక్కువ ఉంటుందంట శారీస్ అన్నీ కూడా. సో నేను అందుకనే కొంచెం ఎక్కువ శారీసే తీసుకున్నాను, లైక్ 5 శారీస్ దాకా తీసుకున్నాను నేను. సో ఇది వచ్చేసి లెనిన్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్ అంట. ఇదైతే చాలా చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ కూడా. సో ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అలా యూనిక్గా ఇచ్చారనమాట, లైన్స్ లాగా. ఇది పళ్ళు కూడా అలానే ఇచ్చారు. సో మనకేంటి అంటే కొంచెం 40s ఏజ్ వాళ్ళు కానీ 25 ఏజ్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ శారీ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు వాళ్ళు. సో ఈ శారీ ఏ మెటీరియలో నాకు అంత ప్రాపర్గా తెలియదు, బట్ ఈ శారీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. కొంచెం ఎక్కువ శారీస్ తీసుకుంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా అన్నట్టు నేను శారీస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిందనమాట. బ్లౌజ్ అంతా కూడా ఫుల్ హెవీగా వచ్చింది. శారీ అంతా కూడా కొంచెం ఇది హెవీగానే ఉంది శారీ అంతా కూడా. అండ్ ఇది కూడా ఇందాక చెప్పినట్టే లెనిన్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్. సో ఇది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ముందు కలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చిందనమాట. మొత్తం శారీ అంతా కొంచెం హెవీగా ఉండేటప్పటికి బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి పట్టు శారీ. సో ఈ శారీ కూడా ఎంత స్మూత్గా ఉందో అండ్ ఎంత లైట్ వెయిట్గా ఉందో నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ శారీ మొత్తం బుట్ట ఉండటం వల్ల మనకి బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్గా వచ్చి ఓన్లీ హ్యాండ్స్ వరకు అలా రెడ్గా వచ్చింది, మొత్తం శారీలానే ఉంది. సో అవి నేను తీసుకున్న శారీస్. తర్వాత స్కిన్ కేర్ వచ్చేసి నేను కామా స్కిన్ కేర్ తీసుకున్న, సమ్ టోనర్ అండ్ ఫేస్ వాష్ తీసుకున్నాను. ఈ ఫేస్ వాష్ అయితే నేను ఆల్రెడీ యూజ్ చేశాను, టోనర్ మాత్రం కొత్తగా తీసుకున్నాను. ఇంక ఈ ఎస్టీ ల్యాడర్లో ఈ నైట్ రిపేరింగ్ సీరం ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను, బట్ ఈసారి నేను స్కిన్ మీద టెస్ట్ చేసి నాకు సెట్ అయ్యేటప్పటికి నేను తీసుకున్నాను. అండ్ క్లినిక్లో వచ్చేసి నేను ఒక ఎక్స్పోలియేటింగ్ కైండ్ ఆఫ్ టోనర్ అనమాట ఇది తీసుకున్నాను. ఇది నాకు ఓపెన్ పోర్స్ ఎక్కువ కాబట్టి నాకు బాగా సెట్ అవుతాయి. అండ్ దాంతోపాటు నాకు చాలా శాంపిల్స్ కూడా వచ్చేసాయి. అండ్ తర్వాత అక్కడ నాకు ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చి నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంటుంది సేమ్ బ్రాండ్, బట్ ఏంటంటే అక్కడ ఇంకా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫైనల్గా నా హ్యాండ్ బ్యాగ్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది. సో నేను ఇది కూడా తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ గ్లోలో నేను క్యాండీ మెల్టెడ్ వీగన్ లిప్ బామ్ తీసుకున్నాను. అండ్ ఆల్సో ప్లమ్ వాళ్ళ ప్యూర్ అలోవెరా జెల్ తీసుకున్నాను. దీనిలో ఫ్రేగ్రెన్స్ కానీ కలర్ కానీ ఏమీ యాడ్ అయ్యి ఉండదు, సో అందుకనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాకు హెల్త్ అండ్ గ్లోలో ఫేవరెట్ స్కిన్ కాటేజ్ నుంచి బాడీ బాత్స్ తీసుకున్నాను. సో ఇవేంటంటే విత్ స్క్రబ్ వచ్చేవి నేను తీసుకున్నాను అనమాట. ఒకటేమో కివి, ఒకటేమో ఆరెంజ్ తీసుకున్నాను, బికాస్ ఈ 2 ఫ్లేవర్స్ వచ్చేసి నా ఫేవరెట్.
సో నేను ఏమేమి ప్రొడక్ట్స్ అన్ని తీసుకున్నాను, శారీస్ ఎలాంటివి తీసుకున్నాను అన్నీ చూసేసారు కదా. సో శారీస్ అయితే ప్రతి ఒక్క శారీ కూడా లైక్ 1500 నుంచి 3000 లోపలే ఉన్నాయి. చాలా 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 బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ క్వాలిటీ కూడా ఆసమ్ ఉంది. వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో నేను చెప్పాను కదా చెన్నైలో ఒక మాల్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనేసి. తిను ఓన్లీ అక్కడే కాకుండా మనకి ఆన్లైన్లో కూడా ఇస్తారనమాట. ఆల్ ఓవర్ ఇండియా కూడా తను పోస్ట్ చేసేస్తారు. సో మీకైతే శారీస్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ వేరే ఇంకేమైనా డిఫరెంట్గా కావాలన్నా కూడా తనకు ఒకసారి మీరు మెసేజ్ చేసేస్తే తను ఏంటంటే మీకు ఏ టైప్ శారీస్ కావాలో అవన్నీ కూడా మీకు వాట్సాప్ త్రూ అన్ని ఫొటోస్ పంపిస్తారు. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో తన నెంబర్, నేమ్ అన్ని నేను డిస్ప్లే చేస్తున్నాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తున్నాను. ప్లీజ్ గో త్రూ ఇట్, ఎందుకంటే చాలా 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 బాగున్నాయి. సో ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు, నాకు పర్సనల్గా నచ్చి నేను తనకి హెల్ప్ చేస్తున్నాను అంతే. అండ్ ఆల్సో స్కిన్ కేర్ కూడా నేను ఏవైతే ట్రై చేసి తీసుకుందాం అనుకున్నానో అవన్నీ ట్రై చేసి స్కిన్ కేర్ కూడా తీసేసుకున్నాను. వన్ డే వెళ్ళినా వన్ డేలో నేను చాలా చాలా హ్యాపీగా అన్నీ నాకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.